హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇవాళ వచ్చేసి వీడియో అయితే దగ్గర కర్రీ ఏంటో చెప్పుకోండి. ఇది ఏం మాసం అయితే చెప్పుకోండి. నేను లాస్ట్లో అయితే చెప్తాను మీకు, ఇప్పుడప్పుడే చెప్పను, లాస్ట్లో చెప్తాను. నేను ఏ కర్రీ అన్నది లాస్ట్లో అయితే చెప్తాను. ఈ లోపల మీరు చూసి అయితే గెస్ట్ చేసేయండి. ఇంకెందుకు లేటు, వీడియోలో అయితే వెళ్ళిపోదాం. చూపించు, కోసేదాం చూపించు. వచ్చేసేయండి, కర్రీ చేయాలి. ఆయిల్ అయితే పోసుకుందాం. మనకి ఆ మాంసంలో ఆయిల్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకని చెప్పి ఆయిల్ తక్కువే పోస్తున్నా నేను. చెక్క అయితే వేసుకుందామండి. చెక్క రెండు అయితే చెక్క ముక్కలు, దాల్చిన చెక్క వేసాను 2 ముక్కలు. ఇవి లవంగాయలు 4 అయితే వేస్తున్నా. జూబి ఒక టమాటా అయితే తీసుకున్నాను, ఎందుకంటే మాంసం పాకేజేనండి అది, అందుకని చెప్పి ఒక టమాటా అయితే తీసుకున్నాను. ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి మాత్రం 3 అయితే కట్ చేశాను, ఎందుకంటే కారం ఎక్కువే కదా తినేది. కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడైతే ఇవన్నీ వేసుకుందాం. మనం అయితే మగ్గనిద్దామండి. అయితే ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. మీకు మాంసం ఏంటో చెప్పమన్నాను, చివరిలో అయితే చెప్తాను. ఇంకా కర్రీ అంతా ఉడికినాక అయితే నేను చివరిలో చెప్తాను. ఈ లోపల మీరు కామెంట్ చేయండి, చూసేంత లోపల మీరు కామెంట్ చేయండి ఏం కర్రీ, అది ఏం మాంసం అన్నది మీరు కామెంట్ చేసేయండి. ధరండి అయితే మగ్గిపోయినాయి, బాగా మగ్గినాయి కదా. మనకి టమోటా, ఉల్లిపాయ, అలాగే పచ్చిమిర్చి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. అంత స్వీట్గానా? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. స్పూన్ 2 స్పూన్లన్నర అయితే వేస్తున్నాను నేను. ధనియాల పొడి కూడా వేసుకుందాం. నా దగ్గర మసాలా పొడి అయిపోయిందండి, గరం మసాలా. ధనియాల పొడి ఒక్కటే ఉంది, వేస్తున్నాను. 2 స్పూన్లు అయితే వేస్తున్నాను. గరం మసాలా రేపు నేను వాడించుకోవాలి, ఇంట్లోనే నేను తయారు చేసుకుంటాను గరం మసాలా. అది కూడా ఒక్కరోజు మీకు వీడియో అయితే చేస్తాను. ఇప్పుడైతే అయిపోయింది, ఓన్లీ ధనియాల పొడి ఉంటే అయితే వేస్తున్నాను. ఇప్పుడైతే వేగిపోయినాయి కదా, మనం మాంసం అయితే వేసేసుకుందాం.
కొంచెం పసుపు వేసుకుందాం. కొద్ది పసుపు వేస్తున్నా. ఏంటి మాట్లాడు వర్లా, మాట్లాడు. తగ్గిందా గ్యాస్ నొప్పి? తగ్గిందా? నాకు తెలుసు వీడియోలో పడే ఉంటుంది అన్నమాట. ఇది చూచ్చు. ఇప్పుడు పసుపు వేసి మాంసం వేసుకున్నాం కదండి. ఒక 5 నిమిషాలు మగ్గినాక మనం బాగా చూడండి. చూపించరా, నాకు చూపించరా, చూపించు. నవ్వుతాడు. అసలు చెప్తున్నా కదా ప్రతి వీడియోలో ఉంటుంది చూడండి. నేను వీడియో తీసేటప్పుడే కంపల్సరీగా నవ్వుతాడు వచ్చి. ఇప్పుడు అంతే. ఇంకా అయితే మనకు 5 నిమిషాలు మగ్గించుకున్నాక ఉప్పు కారం అయితే వేసుకున్నాము. వీడియో తీసేటప్పుడే నవ్వుతాడండి. చూడండి బాగా చూడండి. ఈయన ఆయన దాన్ని మాంసం అయితే మగ్గింది కదా, మనం ఉప్పు కారం అయితే వేసుకున్నాం. దగ్గర చూసేస్తాం. నేను 2 స్పూన్లు కారం అయితే వేసుకుంటున్నాను. నీసు కదండి, మాంసానికి కారం ఎక్కువే ఉండాలి మనకి. 1 స్పూను సాల్ట్ వేసుకుంటున్నా. వాటర్ పోస్తున్నా. ఎవరు ఎవరు ఇప్పుడు మనం వాటర్ పోసేసుకున్నాం కదండి. చక్కగా ఉప్పు కారం అయితే వేసుకుని వాటర్ పోసుకున్నాం కదా. ఒక 10 నిమిషాలు అయితే ఉడికితే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. తినేటప్పుడు కూడా దాని టేస్ట్ ఎలా ఉన్నది మీకు చూపించేస్తాను. కర్రీ చూడండి చక్కగా ఎలా ఉడుకుతుందో. తుకలాడుతా భలే ఉడుకుతుంది కదా కర్రీ. అట్లా ఆయిల్ తేలిందంటే మనకి కర్రీ అయితే సగం అయిపోయినట్టే. ఇంక దగ్గర పడేదాకా కొంచెం ఉంచి కర్రీ అయితే తీసేసుకున్నాము. వచ్చేయండి, కర్రీ అయితే అయిపోయింది. చూపించేస్తాను. అంటడాయ్ చూడండి ఇలా ఆయిల్ చక్కగా భలే పైకి తేలింది కదా. ఇలా ఆయిల్ పైకి తేలిందంటే మనకు కర్రీ అయిపోయినట్లే. కర్రీ అయితే బాగా ఉడికింది. స్మెల్ కూడా బాగా వస్తుంది. చెక్క లవంగాలు వేసాం కదా, ఆ స్మెల్ కూడా తెలుస్తుంది కర్రీలో ఉడికి. చూడండి ఎంత బాగా ఉడికిందో కదా. కొంచెం దగ్గర చూపించు. చూడండి ఎంత బాగా ఉడికిందో కదా. కర్రీ బాగా ఉడికిపోయింది. ఇదిగోండి చూసారు చక్క ఆయిల్ ఎలా పైకి తేలిందో. స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను. రైస్ కూడా పక్కనైతే రైస్ కూడా ఉడుకుతుంది. ఇంకా అది అయిపోయి రైస్ కూడా ఉడికిపోయాక దాని టేస్ట్ ఎలా ఉన్నది, ఆ కర్రీ పేరేంటి, మాంసం పేరేంటి తినేటప్పుడైతే మీకు చెప్పేస్తాను. దానండి భోంచేద్దాం. మేమైతే భోంచేస్తున్నాం. టేస్ట్ కూడా ఎలా ఉన్నది కూడా మీకు చెప్తాను. దగ్గరగా చూపించేస్తున్నాం. ఈ బోన్స్ మా వారైతే బాగా ఇష్టంగా తింటారు. నేనైతే వేసుకుంటున్నాను.
ఉన్నాయి కదా అన్నీ. ఎలా ఉంది? వాసు ఎలా ఉంది? కూర బాగుందా? ఎవరు చూడండి, కూర బాగుందంట కానీ అన్నం బాగాలేదంట. అన్నం కూడా టేస్ట్ ఉంటుందా? దగ్గరగా చూపించేస్తున్నా, కాలిపోతుంది. చూడండి, ముక్కు కూడా చక్కగా ఉడికింది. ఓకే. రండి ఫ్రెండ్స్. బాగుంది కదా? బాగుంది, కర్రీ చాలా బాగుంది. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. ఈ కర్రీ పిల్లలు తినకూడదు. పిల్లలు పొద్దున్న నేను పప్పుచారు పెట్టుకుని పిల్లలు పప్పుచారు అయితే వేసుకుని తినేసారు. పిల్లలు అయితే తినకూడదు. అయితే కర్రీ ఏంటో లాస్ట్లో చెప్తానని చెప్పాను కదా, సస్పెన్స్ అండి. మీరే ఈ కర్రీ ఏంటో కామెంట్లో అయితే చెప్పండి. ఏం కర్రీ అన్నది మీరే కామెంట్లో అయితే చెప్పేసేయండి. అలాగే అయితే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, బెల్ ఐకాన్ కూడా కొట్టండి. నేను ప్రతి వీడియో పెట్టిందల్లా డొల్లుకుంటూ మీ దగ్గరికి అయితే వచ్చేస్తాయి. ఓకే, మరో వీడియో అయితే రేపైతే మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.